హలో అండ్ వెల్కమ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అదేంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇప్పుడు నేరుగా స్కూల్స్కే వచ్చేస్తోంది. మరి కొత్త మోడల్ స్టూడెంట్స్ భవిష్యత్తుని ఎలా మార్చబోతోంది? ఈ అనాలిసిస్లో వివరంగా చూద్దాం. లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డే అంటే జస్ట్ హాఫ్ టైం మాత్రమే. గేమ్ ఇంకా అయిపోలేదు. అసలు రేస్ మొదలయ్యేదే స్కూల్ అయిపోయాక. ఈ ప్రెషర్, ఈ నాన్ స్టాప్ స్టడీస్ మధ్య వాళ్ళు ఎంత భారాన్ని మోస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అదే ద స్టూడెంట్స్ డబుల్ బర్డన్, అంటే విద్యార్థుల మీద పడుతున్న రెట్టింపు భారం. స్కూల్ ఒకవైపు, కోచింగ్ మరోవైపు. ఈ రెండు ప్రపంచాల మధ్య స్టూడెంట్స్ ఎలా నలిగిపోతున్నారు, ఆ భారం ఎంతలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ కొటేషన్ చూడండి, స్కూల్ అయిపోయింది, అసలు రేస్ ఇప్పుడే మొదలైంది. ఇది అక్షరాలా నిజం కదా. స్టూడెంట్స్కి అఫీషియల్గా స్కూల్ అవర్స్ అయిపోగానే వాళ్ల సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అయినట్టే లెక్క. ఒకసారి ఒక స్టూడెంట్ డైలీ రొటీన్ని ఊహించుకుందాం. పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు స్కూల్, ఆ తర్వాత కోచింగ్కి వెళ్లడానికి 1 గంట ప్రయాణం, మళ్లీ సాయంత్రం 4 నుంచి 7 వరకు కోచింగ్ క్లాసులు, ఇక ఇంటికి వచ్చి రాత్రి 9 తర్వాత హోంవర్క్. ఈ సైకిల్లో చదువు ఒకెత్తైతే ఆ ట్రావెల్లో వేస్ట్ అయ్యే టైం, ఆ ప్రెషర్ ఇవన్నీ వాళ్ళని ఇంకాస్త నీరసపడేలా చేస్తాయి. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఆలోచించండి. ఒకవేళ కోచింగ్ స్కూల్కే వస్తే అప్పుడెలా ఉంటుంది? ఆ ఆలోచనే ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి పునాది అనమాట. ఓకే, ఇంతకీ ఈ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? చాలా సింపుల్. జేఈఈ, నీట్ లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ ఉంటుంది కదా, దాన్ని బయటెక్కడో కాకుండా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో నేరుగా స్కూల్ క్యాంపస్లోనే ఇవ్వడం. అది స్కూల్ టైంలో గానీ లేదా స్కూల్ అయిపోయాక కానీ. ఇప్పుడు చూడండి, ట్రెడిషనల్ పాత్కి ఈ ఇంటిగ్రేటెడ్ పాత్కి మధ్య డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు చదువు ముక్కలు ముక్కలుగా, ట్రావెల్లో టైం వేస్ట్, విపరీతమైన స్ట్రెస్. మరోవైపు అంతా ఒకే చోట, అంటే ఆన్ క్యాంపస్. సో ఎఫిషియెంట్గా ఉంటుంది, స్టూడెంట్ భారం తగ్గుతుంది. వాళ్ల లెర్నింగ్ జర్నీ అనేది ఒక కన్ఫ్యూజింగ్ రేస్లా కాకుండా ఒక క్లియర్ పాత్లా మారుతుందన్నమాట. సరే, ఐడియా అయితే చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఈ ప్రోగ్రామ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి? లోపల మెకానిక్స్ ఏంటి? లిమిట్లెస్ లెర్నర్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఈ మోడల్ను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఒకసారి లోతుగా చూద్దాం. ఒక సక్సెస్ఫుల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వెనుక ఉన్న పిల్లర్స్ ఏంటి అంటే, ఇది కేవలం క్లాసులు చెప్పడం మాత్రమే కాదు. చూడండి, ఎన్సీఈఆర్టీ సిలబస్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ని ఇంటిగ్రేట్ చేయడం, 8th నుంచి 10th క్లాస్ వరకు బలమైన ఫౌండేషన్ వేయడం, జేఈ, నీట్ కోసం ఫుల్ ఫ్లెజ్డ్గా కోచింగ్ ఇవ్వడం, కంటిన్యూయస్గా టెస్టులు పెట్టి అనలైజ్ చేయడం, పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడం, ఇవన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ తయారవుతుంది. ఇందులో అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే, ఈ పార్ట్నర్షిప్ మోడల్లో స్కూల్ మీద ఎలాంటి భారముండదు. ఫ్యాకల్టీని హైర్ చేసుకోవడం దగ్గర్నుంచి యాన్యువల్ ప్లానింగ్, స్టడీ మెటీరియల్స్, టెస్ట్లు పెట్టడం, రిజల్ట్స్ ఇవ్వడం, చివరికి టెక్నాలజీ సపోర్ట్ కూడా అన్నీ ఆ ఇంటిగ్రేటెడ్ పార్ట్నర్ చూసుకుంటారు. అందుకే దీన్ని స్కూల్స్ కోసం జీరో ఆపరేషనల్ బర్డన్ మోడల్ అంటారు. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూస్తే దీన్ని 2 లెవెల్స్గా డిజైన్ చేశారు. ఒకటి ఫౌండేషన్ లెవెల్, ఇది 8 నుంచి 10వ తరగతి వాళ్లకి. ఇక్కడ కాన్సెప్ట్స్, లాజిక్, ఎన్సీఈఆర్టీ మీద గట్టి పట్టు సాధించాలా చేస్తారు. తర్వాత యాక్సిలరేటర్ లెవెల్, ఇది 11-12వ తరగతి వాళ్లకి. ఇక్కడ ఫోకస్ అంతా జేఈఈ, నీట్ సిలబస్ మీదే ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఒకటి బేస్మెంట్ అయితే ఇంకోటి దానిమీద కట్టే బిల్డింగ్ అన్నమాట. ఓకే, అంతా బాగుంది. కానీ ఈ మోడల్ వల్ల అసలు ఎవరికి బెనిఫిట్? వెల్, ఇది ఒక విన్ 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 సిచ్యువేషన్. అంటే స్టూడెంట్స్కి, స్కూల్స్కి, ఇంకా పేరెంట్స్కి, ముగ్గురికి లాభమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వాళ్లకు కాన్సెప్ట్స్ మీద క్లారిటీ పెరుగుతుంది, స్పీడ్, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, చిన్నప్పట్నుంచే కాంపిటీషన్కి అలవాటు పడతారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యం, స్కూల్ నుంచే ఒక టాప్ కాలేజ్కి వెళ్లడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. ఇక స్కూల్స్ విషయానికొస్తే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. రిజల్ట్స్ మెరుగైతే ఆటోమేటిక్గా స్కూల్ రెప్యుటేషన్ పెరుగుతుంది, అడ్మిషన్స్ పెరుగుతాయి, స్కూల్ టీచర్స్పై అస్సలు వర్క్లోడ్ ఉండదు. అంతేకాదు, స్కూల్కి ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ కూడా యాడ్ అవుతుంది. సో వాళ్ళ బ్రాండ్కి, ఫినాన్సెస్కి, రెండింటికీ ఇదొక పెద్ద బూస్ట్. ఫైనల్గా పేరెంట్స్, వాళ్లకిది ఎంత కన్వీనియంటో చూడండి. అంతా ఒకే చోట, వాళ్లకి నమ్మకమున్న స్కూల్ క్యాంపస్లోనే జరుగుతోంది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్, డాష్బోర్డ్స్ ద్వారా పిల్లల పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయొచ్చు. టెస్ట్లు, స్కోర్స్, అటెండెన్స్ ప్రతిదీ టైంకి అప్డేట్ అవుతోంది.
సో వాళ్ళకొక రకమైన మనశ్శాంతి ఉంటుంది. సో ఇదంతా చూశాక మన ఆలోచనలో ఒక ప్రశ్న వస్తుంది. కోచింగ్ ఫ్యూచర్ ఇదేనా? మన ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో ఇది ఒక ఫండమెంటల్ షిఫ్ట్కి నాంది పలుకుతోందా? అల్టిమేట్గా చెప్పాలంటే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ అనేది స్కూల్ అనే కాన్సెప్ట్నే రీడిఫైన్ చేస్తోంది. స్కూల్ అంటే కేవలం బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే సెంటర్ కాదు, దేశంలోనే టఫెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్లోకి కూడా ప్రిపేర్ చేసే ఒక సింగిల్ హబ్గా, ఒకే ఒక డెస్టినేషన్గా స్కూల్ను మార్చేస్తోంది. అయితే ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. స్టూడెంట్స్ భారాన్ని తగ్గించడానికి ఈ ఇంటిగ్రేషన్ అనేది ఒక రియల్ సొల్యూషనా? లేక మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న విపరీతమైన కాంపిటీషన్, ప్రెషర్ అనే పెద్ద జబ్బుకి ఇది కేవలం ఒక సిమ్టమా? అంటే ఇది అసలు సమస్యను పరిష్కరిస్తోందా? లేక దాన్ని ఇంకాస్త ఆర్గనైజ్డ్గా మారుస్తోందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మన అందరికీ ఉంది.